హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది నిత్య వాడకము ప్రతి ఒక్కరికి కూడా అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా చిన్న వయసు నుంచి పిన్న వయసు నుంచి కూడా ఎడ్యుకేషన్ కూడా సిస్టమ్ మొత్తం ఆన్లైన్లో ఏదో ఒక సెర్చింగ్లో కానీ లేదా హోంవర్క్లు షేరింగ్ ఈ లింకుల ద్వారా కానీ హోంవర్క్లు చేయాల్సి రావటము. అదే రకంగాను డైరీ యూసేజ్ తగ్గిపోయి ఈ ఆన్లైన్లోనే అప్లోడ్ చేసేటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎంతవరకు ఈ లెసన్స్ విని హోంవర్క్లు పాటిస్తున్నారు, ఇంకా చేతికి వర్క్ లేకుండా పెన్నుకి వర్క్ లేకుండా రాసేటువంటిది అసలు ఒకనొకప్పుడైతే దస్తూరి అనేది చాలా పెద్దదైనటువంటి ఒక విషయంగా ఉండేది. దస్తూరిని బట్టి మనిషి తాలూకు డెవలప్మెంటు ముందుకి ఏమవుతారు, ఎటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారనేటువంటి చెప్పే పరిస్థితి కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లోనే అన్నీ ఆన్సర్ చేయటం, ఒక రకంగా దస్తూరి కుదరకపోవటం, అలాగే మాతృభాష బదులు ఇంగ్లీష్ మీడియాలోనే అన్ని సబ్జెక్టులు చదువుకోవటం, ఇవన్నీ కూడా కాసేపు ఒక లిప్తలోనే వాళ్ళు స్క్రీన్ మార్చేయటం. పెద్దవారు ఉంటే ఒకలాగా, లేదంటే ఇంకొక ప్రోగ్రామ్స్ చూసుకుంటూ సమయాన్ని దుర్వినియోగం చేయడం చాలా వరకు ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నటువంటి సహజమైనటువంటి లక్షణాలు. అయితే వారిని ప్రశ్నించినప్పటికీ యాంబిషన్ ఏంటి, హాబీ ఏంటి అని ప్రశ్నించినప్పటికీ నేడు మోడర్న్ టెక్నాలజీ ప్రకారం చెప్పేటువంటి పరిస్థితులు, వారు సాధించవలసింది అనుకున్నటువంటిది వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా తోస్తూ ఉంది. కానీ దీన్ని మనం ఎలాగా వెనక్కి వెళ్ళలేం కాబట్టి చెయ్యాల్సినవి ఇంట్లో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోవటం సాంప్రదాయ పద్ధతి. ఒకానొకప్పుడు మనం అలవాటు చేసుకున్నటువంటి ఏదైతే మాతృభాష అదే రాయటము, దాన్ని ఒక్కసారి కనుక రాసినట్టయితే 1000 సార్లు చదివినట్టు అని చెప్పేసి ఒక పద్ధతి కూడా ఉండేది. ఇప్పుడైతే ఒక్కసారి కాదు కదా, అసలు నోటు బుక్కులు కొంటున్నారే తప్ప ఆ నోటు బుక్కుల్లో రాయటం కానీ కంటెంట్ కానీ ఇమాజినరీగా స్టోరీస్ చెప్పటం, ఆన్లైన్లో చెప్పటం ఇదే జరుగుతూ వస్తుంది. కొంత ఈ పద్ధతి సమర్థనీయమే, కానీ దీన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా చాలా ఉంది. లేదంటే ప్యూర్గా ఇక హ్యూమన్ లైఫ్ అనేటువంటిది యాంత్రికమైపోయి ఎమోషన్స్ అనేవి కూడా తగ్గిపోయి అటాచ్మెంట్స్, లవ్, ఎఫెక్షన్ వీటి అర్థాలే మారిపోతాయి. ఇది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండి ఎక్కువగా ఫోనుని యూజ్ చేయకుండా ఇంట్లో పిల్లలకైనప్పటికీ స్కూళ్ళల్లో ఎక్కడైనా సరే కొన్ని సాంప్రదాయ పద్ధతులను జొప్పించుకోవడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా చాలా అవసరమని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు? ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ డే. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.